నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ వరల్డ్. నేను రఘునందన్. సో ఎగిరెగిరి పడే వాళ్ళకి ఒక్కోసారి మళ్ళీ కింద పడతారు అనే విషయంలో మనకు ఎటువంటి డౌట్ ఉండదు. బాగా ఎగిరి పడుతున్నారు అనుకోండి, ఎవరన్నా వీడు ఏదో రోజు బొక్కబోర్లా పడతాడు అన్న పరిస్థితి ఉంటుంది. ఇది పాకిస్తాన్కి ఖచ్చితంగా అక్షరాల దీన్ని మ్యాచ్ చేసుకోవచ్చు. అందులో ముఖ్యంగా పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్కి అయితే ఇది ఖచ్చితంగా వర్తిస్తుంది. ఎందుకు అంటే షాబాజ్ షరీఫ్ని మనం మొదటి నుంచి అబ్జర్వ్ చేసేవాళ్ళం. అంటే ఈ కాంటెక్స్ట్లో మనం ఫాలో అవుతూ ఎప్పుడు అబ్జర్వ్ చేసేవాళ్ళం ఏంటంటే షాబాజ్ షరీఫ్ అటెన్షన్ గ్రాబింగ్ ఎక్కువగా చేస్తూ ఉంటాడు. భారత ప్రధాని మోదీ ఎక్కడుంటే కెమెరాలు అక్కడుంటాయి అనే పరిస్థితి ఆయన క్రియేట్ చేసుకుంటే, షాబాజ్ షరీఫ్ మాత్రం ఆయన ఎక్కడ కెమెరాలు ఉంటే అక్కడ పర్ఫామ్ చేయడానికి వెళ్ళేటట్టుగా ఆయన ప్లాన్ చేస్తూ ఉంటాడు. ప్లస్ మిగతా నేతల అటెన్షన్ని కూడా గ్రాప్ చేస్తాం. ముఖ్యంగా ఎస్సీఓ సమ్మిట్ జరుగుతున్న సమయంలో అటు ప్రధాని మోదీ, మరోవైపు చైనా నుంచి జిన్పింగ్, ఇటు రష్యా వ్లాదిమిర్ పుతిన్, వీళ్ళు ముగ్గురు కలిసి మాట్లాడుతూ ఉంటే చాలా ప్రపంచం మొత్తం చూసింది మీడియా ద్వారా. అయితే షాబాజ్ షరీఫ్ కూడా లైన్లో నిలబడి పుతిన్ ఇలా నమస్తే పెట్టి ఇలా అని చెప్పి కొట్టి తట్టి మాట్లాడి నవ్వుతూ అదేదో పాన్ షాప్ పక్కన నిలబడి నమస్తే పెట్టినట్టుగా పెడతాడు. ఇది షాబాజ్ షరీఫ్ తీరు అట్లాంటిదే. అయితే మా దేశం గొప్పది, భారత్ లాగే మేము కూడా గొప్పోళ్ళం అని చెప్పుకునే పాకిస్తాన్ ఈరోజు బొక్కబోర్లా పడింది. అండ్ ట్రంప్ కూడా పరువు తీశాడు. ఏమిటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఇది ఒక ఇంట్రెస్టింగ్ వీడియో. సో నేను ఆ సిచ్యువేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు చూపెడతాను. ఈ గాజా బోర్డ్ ఆఫ్ పీస్ ఈ మీట్ ఒకటి జరిగింది వాషింగ్టన్లో ఫిబ్రవరి 19th. దానికి సంబంధించిన ఇనాగ్రల్ మీటింగ్ ఒకటి జరిగింది. 62 దేశాలకు ఇన్విటేషన్ పంపిస్తే డొనాల్డ్ ట్రంప్ 25 దేశాలు అందులో జాయిన్ అయ్యాయి. అందులో పాకిస్తాన్ కూడా జాయిన్ అయ్యే ప్రయత్నంలో మొత్తానికి సక్సెస్ అయిందనే అనుకుందాం. అయితే కొంతవరకు సక్సెస్ అయింది. ఎందుకంటే ఈ బోర్డ్ ఆఫ్ పీస్ మీటింగ్లో అంటే ఒకవేళ ఆ బోర్డులో జాయిన్ అవ్వాలంటే $1 బిలియన్ కట్టి జాయిన్ అవ్వాలి. ఒక 3 years ఈ మెంబర్షిప్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ రెన్యూ చేసుకోవడానికి మళ్ళీ $1 బిలియన్. ఆల్రెడీ షాబాజ్ షరీఫ్ దేహీ అని మిత్ర దేశాల దగ్గర ఇలా చేతులు జాచి తలదించుకొని ఇలా అడుగుతున్నాం మేము అని చెప్పిన షాబాజ్ షరీఫ్ ఈరోజు $1 బిలియన్ మా దగ్గర డబ్బులు లేవు అన్నాడు. డబ్బులు లేకపోతే దొబ్బాయి అని ట్రంప్ కూడా చెప్పేశాడు. దీనికి తోడు ఒకటేమో డబ్బులు లేవని చెప్పాడు. రెండోది ఏంటి అంటే ఈ గాజా బోర్డ్ ఆఫ్ పీస్ విషయంలో ట్రూప్స్ని పంపించాలి, స్పెషల్ ఆఫీసర్స్ని పంపించాలి, పోలీసులను పంపించాలి. ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి దాంట్లో. ఎక్కడికి? గాజాకి. అయితే పాకిస్తాను తన ట్రూప్స్ని పంపిస్తాను అని ఒప్పుకుంది. కానీ ఇప్పుడు మా ట్రూప్స్ని మేము పంపించాం, కొంచెం డిలే అవుతుంది అని చెప్తోంది. నిజంగా నువ్వు డిలే అయితే నువ్వు దొబ్బేసే ఇక్కడి నుంచి అని మళ్ళీ ముఖం పట్టుకొని అడిగాడు. ఈ పీస్ బోర్డులోకి రాకముందే ఇదంతా జరిగింది. ఏమిటి అంటే నీకు డబ్బులు లేకున్నా నువ్వు రానవసరం లేదు పాకిస్తాన్. నీ దగ్గర ట్రూప్స్ లేకున్నా లేదా నువ్వు గాజాకు ట్రూప్స్ పంపించలేకున్నా లేదు లేట్ అవుతుంది అన్న నువ్వు ఇక్కడి నుంచి దొబ్బేసే ఫస్ట్ అని చెప్పి ముఖం పట్టుకొని చెప్పిన సందర్భం. బట్ స్టిల్ షాబాజ్ షరీఫ్ ఈ బోర్డ్ ఆఫ్ పీస్లో కనబడతాడు. ఏ పొజిషన్లో కనబడతాడో కూడా మనం చూద్దాం. చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది మనకి. ఏమైంది మరి? ఎగిరెగిరి మొత్తం డొనాల్డ్ ట్రంప్ తోటి అంటగాగుతూ మేము కౌగిలించుకొని మొత్తానికి ఈ సూట్ కేసుల్లో రేర్ ఎర్త్ మినరల్స్ని చూపెట్టి ఫోటోలు దిగి అస్సలు కాంపిటీషన్లో ఇండియాను దాటిపోయాం, మోదీని దాటిపోయాం అన్న స్టైల్లో ఎగిరెగిరి పడితే బొక్కబోర్లా పడ్డ సందర్భం. అయితే ఈ బోర్డ్ ఆఫ్ పీస్ 62 దేశాలను అడిగాడు డొనాల్డ్ ట్రంప్. మనందరం జాయిన్ అయిదాం, గాజాను పునర్నిర్మిద్దాం, మనం ఒక బోర్డ్ ఆఫ్ పీస్ పెడదామని. అందులో 25 దేశాలు మాత్రమే జాయిన్ అయినాయి. ఈ $1 బిలియన్ కట్టే దేశాలు అవి. ముఖ్యంగా సౌదీ అరేబియా ఇట్లాంటివన్నీ, ఈజిప్టు, ఖతారు ఇట్లాంటివన్నీ. ఎందుకంటే ముస్లిం కంట్రీసు అక్కడ గాజాలో కూడా తోటి ముస్లిం వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏదో రకంగా మనము ఆదుకోవాలి అని కొన్ని యూరోపియన్ కంట్రీస్, ముస్లిం కంట్రీస్ ముఖ్యంగా కొంత ఫోకస్ చేశాయి కాబట్టి అవన్నీ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి ఇందులో. బట్ భారత్ కూడా ఇక్కడ అబ్జర్వర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంది. ఇందులో జాయిన్ అవ్వలేదు, బోర్డ్ ఆఫ్ పీస్లో జాయిన్ అవ్వలేదు, కేవలం అబ్జర్వర్గా ఈ మీటింగ్కి వెళ్ళింది. అయితే షాబాజ్ షరీఫ్ వెళ్ళాడు ఈ మీటింగ్కి. సో ఈ మీటింగ్లో మొత్తానికి డొనాల్డ్ ట్రంప్ ఆ మీటింగ్కి రావడం. సో వీళ్ళంతా రకరకాల దేశాల వాళ్ళు, వీళ్ళంతా కూడా ఎవరికి వాళ్ళు షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటున్నారు. బాగానే నడుస్తోంది ఇక్కడంతా కూడా. అయితే ఇలా జరుగుతున్న క్రమంలో సో వీళ్ళేంటి అంటే అన్ని దేశాలు, నిజంగా ఇందాక నేను అన్నట్టు 62 దేశాలను పిలిస్తే దాదాపు 25 దేశాలు మాత్రమే సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ దిగిపోయిన తర్వాత ఈ బోర్డు పరిస్థితి ఏంటి అనేది క్వశ్చన్ మార్క్. అండ్ డొనాల్డ్ ట్రంప్ ఆ వచ్చిన డబ్బును ఏం చేస్తాడు అనేది కూడా క్వశ్చన్ మార్క్. దాని గురించి ఏం క్లారిటీ లేదు. అండ్ డొనాల్డ్ ట్రంప్ $10 మిలియన్ ఇస్తా అన్నాడు ఇందులో. ఇవన్నీ కూడా అమెరికా ఎవరు ఒప్పుకున్నారు? అక్కడి పార్లమెంట్ ఒప్పుకుందా, లేకపోతే ఈయన సొంత డబ్బులు ఇస్తున్నాడా అనేది ఎవరికీ అర్థం కాదు. సో ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. అయితే
ఇక్కడ ఈ మాటలు మాట్లాడేటప్పుడు షాబాజ్ షరీఫ్ ఈ వీటిలలో ఎక్కడో కూర్చొని ఉన్నాడు, అటు సైడ్ కూర్చొని ఉన్నాడు షాబాజ్ షరీఫ్. అయితే వీళ్ళేంటంటే ఎంత చిల్లరగా ఉంటుందంటే పాకిస్తాన్ పరిస్థితి, ఈ నమస్తేలు పెట్టడాలు, చేయి దట్టడాలు, తర్వాత అటెన్షన్ గ్రాబింగ్, ఇదంతా కూడా పరమ అసహ్యంగా అనిపిస్తుంది. ఒక ప్రధానమంత్రి ఇట్లా చేస్తాడేంటి అని చెప్పి. దానికి తగ్గట్టే డొనాల్డ్ ట్రంప్ కూడా వాళ్ళని అట్లాగే ట్రీట్ చేస్తాడు. డబ్బు లేని కంట్రీ అని తెలుసు, అడుక్కు తినే కంట్రీ అని తెలుసు, కాకపోతే ఆ రేర్ ఎర్త్ కానీ న్యాచురల్ రిసోర్సెస్ కానీ మనం ఒకసారి లాగుదాం, ఇండియాను కూడా కట్టడి చేద్దాం, చైనాను కూడా కట్టడి చేద్దాం అనేది డొనాల్డ్ ట్రంప్ యొక్క బిజినెస్ మ్యాన్ ఉద్దేశం తప్ప అంతకంటే ఏం లేదు. దీనికి తోడు క్రిప్టో విషయంలో డొనాల్డ్ ట్రంప్ అల్లుడు అండ్ ఆసిమ్ మునీర్ వీళ్ళంతా కూడా ఒక మాఫియా తయారయ్యి క్రిప్టోలో 8th ప్లేస్లో ఉన్న పాకిస్తాన్ ఈరోజు ఫస్ట్ ప్లేస్కి వచ్చే ప్రయత్నం చేస్తోంది వీళ్ళతో టైఅప్ అయ్యి. సో ఇట్లాంటి కనెక్షన్సే ఉన్నాయి తప్ప ఎక్కడ పాకిస్తాన్ మీద గౌరవం లేదు. సో ఇక్కడ మాట్లాడుకుంటూ డొనాల్డ్ ట్రంప్ ఆయన మాట్లాడుతూ ఏం చేశాడంటే షాబాజ్ షరీఫ్ గురించి మాట్లాడుతూ నువ్వు ఒకసారి నిలబడితే బెస్ట్ అని చెప్పి షాబాజ్ షరీఫ్ అనడం, ఈయన స్కూల్ పిల్లాడిలాగా టీచర్ చెప్తే లేచి నిలబడడం అట్లాంటివన్నీ చేశాడు. సో అది పరిస్థితి. ఇక్కడ చూడండి మళ్ళీ. అయితే స్కూల్లో టీచర్ కనుక నువ్వు స్టాండప్ ఆన్ ది బెంచ్ అన్న స్టైల్లో నిలబడితే ఇతను నిలబడి బాగా వినయంగా మాట్లాడుతూ అలా చేశాడు. సో ఇది ఆయన పరిస్థితి. మరి మిగతా దేశాల్లో ఎవరిని కూడా అతని గురించి వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు ఈ సిచ్యువేషన్ వాళ్ళకి రాలేదు. అండ్ గమ్మత్ ఏంటంటే ఈ సిచ్యువేషన్ కేవలం షాబాజ్ షరీఫ్ పాకిస్తాన్కే వచ్చింది. ఇలా లేచి నిలబడి వినయంగా నిలబడాల్సిన దౌర్భాగ్యం ఆయన మాట్లాడుతుంటే. ఆయన మళ్ళీ డైరెక్ట్ లేచి నిలబడండి అన్నాడు. ఇదొక ఎత్తు అయితే మరి పోనీ వీళ్ళ గురించి మాట్లాడా అంటే ఈయన లేచి నిలబడే టైంలో ప్రధాని మోదీ గురించి మాట్లాడు. మోదీ ఈజ్ ఎ నైస్ మ్యాన్, హీఈస్ ఎ గ్రేట్ మ్యాన్, నైస్ మ్యాన్, ఈ రెండు అని అన్నాడు మోదీ గురించి. సో అతను కూడా మనల్ని చూస్తూ ఉంటాడు టీవీలో అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. సో ఇది అక్కడ పరిస్థితి. ఇక ఇదొక ఎత్తు అయితే సో ఇంకొకటి ఏంటంటే పాకిస్తాన్ ఏం చేసింది, అక్కడి ఫారెన్ మినిస్ట్రీ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఒక పోస్ట్ పెట్టారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తోటి బోర్డ్ ఆఫ్ పీస్లో పాకిస్తాన్ కూడా ఉంది, మన ప్రధాని మన డెలిగేట్స్తో పాటు అందరూ కలిసి అక్కడికి వెళ్తున్నారు అని చెప్పి ఒక పోస్ట్ చేశారు. ఎంత దరిద్రమైన పోస్ట్ అంటే అది. సో అది నేను ఇక్కడ చూపెట్టలేకపోతున్నాను, బట్ అర్థం చేసుకుంటే సింపుల్గా అర్థమవుతుంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బోర్డ్ ఆఫ్ పీస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి వెళ్తున్నారు, వాషింగ్టన్కి వెళ్తున్నారు అని రాసే బదులు యునైట్స్ స్టేట్స్ ఆఫ్ అమెరికాస్ అని రాసింది పాకిస్తాన్ ఫారెన్ మినిస్ట్రీకి సంబంధించిన ఆ పోస్టులో అట్లా ఉంటుంది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాస్. ఇది ఇంగ్లీష్, అక్కడ ఇంగ్లీషు. పాకిస్తాన్ వాళ్ళే తిట్టిపోస్తున్నారు, ఇది మన దౌర్భాగ్యం, మన పాకిస్తాన్ దౌర్భాగ్యం అని తిట్టిపోస్తూ ఉన్నారు. సో అది పరిస్థితి. ఇక ఇదొక ఎత్తు అయితే ఇక్కడ వీళ్ళంతా సంతకాలు పెట్టారనమాట. సో దానికి సంబంధించి మనం ఇలా చేయబోతున్నాం, అలా చేయబోతున్నాం అని చెప్పి సంతకాలు పెట్టారు. సో ఫోటోలు దిగారు. డొనాల్డ్ ట్రంప్ కూడా దానికి సంబంధించి అలా సుత్తెతో కొట్టడం, ఆనవాయితీలు ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ జరిగాయి. ఆ తర్వాత ఫోటోగ్రాఫ్ దిగుతూ ఉంటే సో ఇక్కడ వీళ్ళంతా కూడా మిగతా దేశాల నేతలు వీళ్ళంతా రకరకాలుగా ఉన్నారు. సో ఈలోపు పెద్ద మనిషి వస్తాడు షాబాజ్ షరీఫ్. రాగానే లటక్కున లాగేసుకుంటాడు అతని దగ్గరికి గట్టిగా, ముసలోడిని కూడా చూడకుండా గట్టిగా లాగేసుకొని అతని మొహం చూడండి ఎలా ఉందో. సో అది. సో ఏంటి అంటే ఇప్పుడు నరేంద్ర మోదీని ఎప్పుడైనా అలా చేశారా? వాళ్ళు షేక్ హ్యాండ్ ఇవ్వడం, ఒకళ్ళకొకళ్ళు చేతులు పట్టుకొని ఇద్దరు గౌరవంగా అనేది వేరు. ఇలా లాగేసుకొని ఒక పెద్ద మనిషిని అవమానించడం వేరు. అసలు బేసిక్గా డొనాల్డ్ ట్రంప్కి బేసిక్గా ఎథికల్ సెన్స్ కొంచెం తక్కువే, కొంచెం ఇన్ఫార్మల్గా ఉండడం ఎక్కువ, ప్రోటోకాల్ని పక్కన పెట్టి మరి. సో ఆ రకంగా బిహేవ్ చేశాడు. ఇక దీనికి తోడు వీళ్ళంతా కూడా వీళ్ళంతా నిలబడి ఫోటోగ్రాఫ్ దిగే సమయంలో సో అందరూ నిలబడ్డారు. ఇక్కడ మీకు షాబాజ్ షరీఫ్ ఈ ఫోటోలో ఎక్కడా కనబడ్డాడు చూడండి. షాబాజ్ షరీఫ్ ఎక్కడున్నాడు అంటే ఒక మనిషికి గౌరవం దక్కింది, ఒక దేశానికి గౌరవం దక్కింది అంటే ఎలా ఉంటుంది అనేది ఈ ఫోటోగ్రాఫ్ ద్వారా మీకు తెలిసిపోతుంది. నేను ఒక్కసారి చూపెడతా. ఇక్కడ చూడండి షాబాజ్ షరీఫ్ ఇక్కడ ఉన్నాడు. సో షాబాజ్ షరీఫ్ ఇక్కడ, డొనాల్డ్ ట్రంప్ ఇక్కడ ఉన్నాడు, జేడీ వ్యాన్స్ ఉన్నాడు, మార్కో రూబియో ఉన్నాడు, తర్వాత మిగతా దేశాల వాళ్ళు వీళ్ళంతా ఉన్నారు.
సో దీంట్లో ఇందాక నేను అన్నట్టు 25 దేశాల వాళ్ళకి సంబంధించి మొత్తం అందరూ ప్రతినిధులు ఈ ఇతనితో పాటు ఇతని అల్లుడు మిగతా వాళ్ళంతా ఈ ముందు వరుసలో నిలబడి మిగతా దేశాల వాళ్ళు ఇక్కడ ఉన్నారు. సో షాబాజ్ షరీఫ్ ఇక్కడ ఉన్నాడు, ఆ మూల నుంచి ఎక్కడో మూడో వ్యక్తి అనమాట. 1, 2, 3 వెనక వరుసలో మూడో వ్యక్తి. మీరు ఒక్కసారి అదే అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము ఒక దేశానికి ఎలా గౌరవం ఇస్తున్నాము అనే విషయంలో కనుక చూసుకున్నట్లయితే పాకిస్తాన్కి ఎంత గౌరవం ఇస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్ అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది ఈ ఫోటో ద్వారానే. నిజంగా కూడా మోదీ లాంటి వాళ్ళు గనక ఉంటే, ఒకప్పుడు మన్మోహన్ సింగ్ నిలబడ్డ స్టైలు, ఈ సమ్మిట్లలో మన ఇతర సమ్మిట్లలో నిలబడ్డ స్టైల్ చూస్తే, అండ్ ప్రధాని మోదీ డొనాల్డ్ ట్రంప్ను ట్రీట్ చేసిన తీరు, షాబాజ్ షరీఫ్ పరిస్థితి ఏ విధంగా ఉంది, దీన్ని బట్టి పాకిస్తాను ఏ రకంగా బొక్కబోర్లా పడిన సందర్భమో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక గౌరవం లేకుండా, ఒక ఇంపార్టెన్సు లేకుండా సీక్రెట్ డీల్స్ కూడా చేసుకున్నారు కదా అమెరికా. అంటే భారత్తో డీల్ చేసుకునే లోపు వీళ్ళు ఏం చేశారు, అమెరికాతో డీల్ చేసుకునే ప్రయత్నం కూడా చేశారు కదా. బట్ ఎక్కడ డబ్బులు లేవు వీళ్ళకి. ఇప్పుడు దాంట్లో జాయిన్ అవుదామన్నా డబ్బులు లేని పరిస్థితి, అండ్ ట్రూప్స్ని కూడా అక్కడ పంపించలేని పరిస్థితి. ఎందుకంటే ట్రూప్స్ కనుక అక్కడికి వెళితే ఇజ్రాయెల్కి అనుగుణంగా, అమెరికాకి అనుగుణంగా గాజాలో హమాస్ ఉగ్రవాది మీద తుపాకీ పెట్టాలి. ఈ హమాస్ ఉగ్రవాది అంటే వాడు పాకిస్తాన్కి మంచి ఒక చుట్టం లాంటి వాడు. ఎందుకంటే ఈ హమాస్ ఉగ్రవాదులు పాకిస్తాన్ లింకులు కూడా క్రియేట్ చేసుకుంటున్నారు, పాకిస్తాన్లో కూడా ఉంటున్నారు. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఈ గాజా మీదికి ఈ ట్రూప్స్ ఎందుకు పోవట్లేదు పాకిస్తాన్ నుంచి అంటే, అదొక పెద్ద రచ్చ జరుగుతోంది. అంటే ఈరోజు పాకిస్తాన్కి సంబంధించిన ట్రూప్స్, మిలిటరీ వాళ్ళు అమెరికాకు, ఇజ్రాయెల్కి అనుగుణంగా వెళ్ళి హమాస్ మిలిటెంట్ మీద తుపాకీ పెట్టాలి అంటే ఇది జరిగే పని కాదు. అందుకే పాకిస్తాన్ ఆలోచిస్తుంది, పోనీ $1 బిలియన్ డబ్బులు ఉన్నాయా, దీంట్లో జాయిన్ అవుదాం, ఒక 3 సంవత్సరాలకు రెన్యువల్ రీఛార్జ్ చేసుకుందాం అంటే ఆ డబ్బులు లేవు. దాంతో డైరెక్ట్ నీ దగ్గర డబ్బు, ట్రూప్స్ లేకపోతే దొబ్బేసాయి అని చెప్పి ట్రంప్ చెప్పాడు. ఇది పాకిస్తాన్ పరిస్థితి. సో మీరు ఖచ్చితంగా ఈ అంశం మీకు అర్థమయ్యే ఉంటుంది, పాకిస్తాన్ ఎలా బొక్కబోర్లా పడింది అనేది, ఎగిరెగిరి బొక్కబోర్లా పడ్డది అనేది. దాని మీద ఖచ్చితంగా కామెంట్ చేయండి, అండ్ దయచేసి మన మిత్రులకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. పాకిస్తాన్ సిచ్యువేషన్ అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.